గ్రీక్ మైథాలజీలా థీసియస్ అని ఒక క్యారెక్టర్ ఉన్నాడు. ఆ క్యారెక్టర్ ఎట్లా అంటే బాహుబలి రేంజ్ క్యారెక్టర్ అనమాట, మహావీరుడు. అతను ఒక షిప్లో వెళ్ళి మినోటార్ అని ఒక క్రీచర్ని అంటే ఒక మాన్స్టర్ని చంపి తిరిగి వచ్చిండు ఆ షిప్లా. అప్పటి నుంచి ఆయన పెద్ద పేరు అనమాట. యాజ్ అ సింబల్ ఆఫ్ హిస్ బ్రేవరీ ఆ షిప్ని వాళ్ళు ప్రిజర్వ్ చేసిండ్రు అనమాట. కానీ ఎన్నేళ్ళు చేస్తారు, కొన్ని వందల ఏళ్ళు చేసిండ్రు దాన్ని. దాని తర్వాత ఏమైందంటే ఆ షిప్కి పార్ట్స్ పాడవడం స్టార్ట్ అయినాయి. ఎందుకంటే పాత షిప్ వుడంది, టర్మైట్స్ పట్టి రాట్ అయ్యి ఏదో ఒకటి అయ్యి దాని పార్ట్స్ పడిపోవడం స్టార్ట్ అయినాయి. ఈ ఊరోళ్ళు ఏం చేసిండ్రంటే అథీన్స్ వాళ్ళు, ఆ మ్యూజియం వాళ్ళు ఆ షిప్ ఎక్కడెక్కడైతే పార్ట్ పాడైంది కదా అవన్నీ తీసి కొత్త పార్ట్ వేయడం స్టార్ట్ చేసిండ్రు. సో ప్లాంక్ బై ప్లాంక్, ముక్క బై ముక్క పాత పార్ట్ తీసి కొత్త వుడన్ ముక్కతోని దే స్టార్టెడ్ రిపేరింగ్ ఇట్. అయితే 100% పార్ట్స్ ఆఫ్ దాట్ షిప్ వర్ రిప్లేస్డ్ విత్ న్యూ పార్ట్స్. సో ఇప్పుడు ఫిలాసఫికల్ క్వశ్చన్ ఏంటంటే ఆ పాత పార్ట్స్ అన్నీ పోయినాయి, షిప్ అదే, కానీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం దాని ప్రతి ఒక్క పార్ట్ వాస్ రిప్లేస్డ్ విత్ అ న్యూ పార్ట్. సో ఇప్పుడు కంప్లీట్లీ బ్రాండ్ న్యూ పార్ట్స్ ఉన్నాయి ఆ షిప్కి. సో ద క్వశ్చన్ ఈజ్ ఇట్ స్టిల్ ద సేమ్ షిప్? అండ్ ఇంకో క్వశ్చన్, ఆ తీసి పడేసిన పాత పార్ట్స్ ఏవైతే ఉన్నాయి కదా వాటితోని ఇంకొక షిప్ అట్లా బిల్డ్ చేస్తే యాక్చువల్ షిప్ ఆఫ్ థీసియస్ ఏది, కొత్తదా పాతదా? సో విచ్ వన్ ఈస్ ది యాక్చువల్ షిప్ ఆఫ్ థీసియస్? సో ఓవర్ ద ఇయర్స్ philosophers have been discussing this concept, identity and change. బికాస్ ఆ షిప్ ఐడెంటిటీ ఏంది, దాని పేరు షిప్ ఆఫ్ థీసియస్. కానీ దాని ప్రతి ఒక్క పార్ట్ రీప్లేస్ అయిపోయిన తర్వాత అది ఇంకా స్టిల్ అదే షిప్పా? ఆ పాత పార్ట్స్తో కొత్త షిప్ కడితే యాక్చువల్ షిప్ ఆఫ్ థీసియస్ ఏది, కొత్తదా పాతదా? సో ఇదొకసారి ఆలోచించండి. మన మనుషులం కూడా ఎవ్రీ ఫ్యూ డేస్ మన సెల్స్ గెట్ రీజనరేటెడ్, we become stronger, we become weaker, our mentalities change, our habits change, everything changes over a period of time. We don't remain the same person. ఒక 5-10 ఏళ్ల తర్వాత నువ్వు ఆలోచించి అరే నేను ఇంత పిచ్చోడిని ఉండేనా అని నువ్వే అనుకుంటావు. సో బేసికలీ మనిషి అన్న తర్వాత చేంజ్ ఇస్ కాన్స్టెంట్. అయితే మన ఐడెంటిటీ ఏంటి? అది మన ఐడెంటిటీయా, ఇప్పుడున్న మనం మన ఐడెంటిటీయా? సో ఇంకొకసారి ఆలోచించండి, విచ్ ఇస్ ద రియల్ షిప్? ఆ వారికి వెళ్ళి ఆ మాన్స్టర్ని చంపి వచ్చిన షిప్ యాక్చువల్ షిప్పా, లేకపోతే ఆ పార్ట్స్ అన్ని రీప్లేస్ చేసి కొత్త కట్టిన షిప్ యాక్చువల్ షిప్పా, లేకపోతే ఆ పడేసిన పాత పార్ట్స్తో కట్టిన ఇంకొక షిప్ యాక్చువల్ షిప్పా? విచ్ ఇస్ ద రియల్ షిప్? విచ్ ఇస్ ద రియల్ షిప్ ఆఫ్ థీసియస్? థింక్ అబౌట్ ఇట్.